ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు రామ్జీ ఆయుర్వేద కాకినాడ. సిద్ధ వైద్యం శీర్షికలో సిద్ధులకు సంబంధించినటువంటి వైద్య విధానము, పర్టికులర్గా దక్షిణ భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో మనకి ఈ వైద్య విధానం అనేటువంటిది అత్యంత ప్రాచుర్యంలో ఉండేటువంటి ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి ఆది భౌతికపరమైనటువంటి అలాగే శారీరక మానసిక ఆత్మ సంబంధమైనటువంటి సాంప్రదాయ శాస్త్రీయమైనటువంటి వైద్య విధానమే సిద్ధ వైద్యం. సిద్ధ వైద్యంలో అనేక రకాలైనటువంటి విధి విధానాలు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాయి. ఎటువంటి అనారోగ్యం కలిగినప్పటికీ సాధారణమైనటువంటి వ్యాయామాలతోనూ సాధారణమైనటువంటి ఆహారంతోనూ ప్రత్యేక ఆహారంతోనూ మెటల్స్తోనూ మినరల్స్తోనూ అంతేకాకుండా విషాలతో కూడా వైద్యం చేసేటువంటి అంటే విషాలతో కూడా ఆరోగ్యాన్ని కలిగించేటువంటి శక్తి లేదా విషాలతో ఆరోగ్యాన్ని కలిగించేటువంటి అమృత వైద్యం అనేటువంటి భాగము మనకి సిద్ధ వైద్యంలో కనిపిస్తుంది. అంటే కేవలము వ్యాయామము ఆహారము ఔషధములే కాకుండా రస విషాలే కాకుండా పాషాణ వైద్యం అనేటువంటిది కూడా సిద్ధ వైద్యంలో ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా పాషాణము అంటే ఆధునిక పరిభాషలో ఆర్సనిక్ కాంపౌండ్స్ కిందను మనము ట్రాన్స్లేషన్లో చూస్తూ ఉంటాం. నిజానికి నవపాషాణ నిర్మితమైనటువంటి పళని సుబ్రహ్మణ్య స్వామి యొక్క మురుగన్ విగ్రహము అగస్త్యుడి చేత నిర్మించబడినటువంటి సృష్టిలో ఉండేటువంటి ఏకైక పాషాణ విగ్రహం. ఇటువంటి పాషాణ విగ్రహము యొక్క అభిషేక జలాన్ని తీసుకున్నప్పుడు సర్వరోగాలు శమిస్తాయి అనేటువంటిది సిద్ధుల యొక్క వచనము. అలాగే ఆ పళని క్షేత్రంలో ఉండేటువంటి విశేషం. ఎప్పుడైతే పాషాణాలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పదలుచుకున్నానో దానితో పాటుగా ఒక హెచ్చరిక కూడా చేయదలుచుకున్నాను. ఏమంటే పాషాణాలతో పొరపాటును కూడా వైద్యం చేయకూడదు. మంచి అనుభవం కలిగి మంచివైనటువంటి సిద్ధి కలిగి సిద్ధుల ద్వారా సంపాదించినటువంటి జ్ఞానంతో సిద్ధత్వం పొందినటువంటి సిద్ధ వైద్యుడు మాత్రమే పాషాణ వైద్యం చేయాలి. కానీ వస్తువు దొరికిందని మనము పాషాణ వైద్యం జోలికి వెళితే ప్రాణం పోతుంది, ఆయుష్ క్షీణిస్తుంది, అనేక రోగాలకి మనమే కారణమవుతాం. నేను విషయ అవగాహన కోసం మాత్రమే ఈ ఎపిసోడులో పాషాణాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావన చేస్తున్నాను. కానీ అనుభవం లేని వారు, సగం నాలెడ్జ్ ఉండేటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ వీటిని ప్రయోగించరాదని మనవి. పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి సిద్ధ వైద్యము అంతరించిపోకూడదనేటువంటి ఆకాంక్షతోనూ సిద్ధ వైద్యంలో ఇటువంటి శాఖ కూడా ఉంది అని చెప్పడానికి మాత్రమే నేను ఈ ఎపిసోడులో పాషాణ వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. పాషాణాలు అనేటువంటివి సహజంగాను కృత్రిమంగాను కూడా లభ్యమవుతూ ఉన్నాయి. సహజంగా లభించేటువంటి పాషాణాలలో మరీ ముఖ్యంగా శంఖ పాషాణము, గౌరీ పాషాణము, దొడ్డి పాషాణము, ఉల్లి పాషాణము, అలాగే రక్త పాషాణము, మనిశిల, తారకము, మైలుతుత్తము ఇత్యాదులు 9 రకాలు కూడా మనకి నవపాషాణాల కింద పిలువబడతాయి. అయితే దక్షిణాదిలో ఒక మహా గొప్ప సిద్ధుడైనటువంటి అగస్త్యర్ అనేటువంటి ఆయన కృత్రిమంగా పాషాణాలు తయారు చేయటం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రక్రియని కనిపెట్టడం జరిగింది. దానికి పులిప్పాని వైద్యం అని, అగస్త్య ప్రోక్త వైద్యశాస్త్రం అనేటువంటి పేర్లతోనూ, అగస్త్య రసాయన తంత్రం అనేటువంటి పేర్లతోనూ తెలుగులో పుస్తకాలు కూడా మనకి లభ్యమవుతున్నాయి.
అయితే అగస్త్య సాంప్రదాయములో కృత్రిమంగా పాషాణాలు తయారు చేసుకునేటువంటి విధి విధానాలు ఉన్నప్పటికీ వీటిని గురుముఖత తెలుసుకుని చేయటం వల్ల సూది మొనతో వచ్చినటువంటి సూది మొనంత మోతాదుతోనే ఏ రోగాలనైనా తగ్గించుకునేటువంటి సౌకర్యము సౌలభ్యము ఈ పాషాణ వైద్యంలో కలుగుతుంది. పాషాణ వైద్యము చేసేటువంటి వాని పక్కకు కూడా చేరకూడదు. ఎందుకనంటే సూది మొనంత ముందు వాడు ఒంటి మీద ఉన్నా సరే దానివల్ల మనకి అపకారము ఉపకారము జరుగుతుంది. అందుకని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, సాధువులతోనూ సర్పాలతోనూ చిలిం చేయకూడదని. అంటే సాధువు ఎప్పుడూ కూడా తపోనిష్టతో బ్రహ్మచర్యంతో పరమాత్మనే ధ్యానిస్తూ ఉండటం చేత వారి వాక్కి అమోఘమైనటువంటి శక్తి ఉంటుంది. మనం వారి దగ్గరికి వెళ్ళి వారిని విసిగించినప్పుడు, వారిని ఇబ్బంది పెట్టినప్పుడు, వారి యొక్క మాటల యొక్క గాఢత వల్ల, మాటల యొక్క తీక్షణ చేత, మాటల యొక్క ప్రభావం చేత మనము అనేక రకాలైనటువంటి బాధల్ని అనుభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధువులతో చిలిమి చేయకూడదు. వారిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచి వారి నుంచి ఏమి కావాలో వాటిని నమఃపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా భక్తిభావంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధువుల్ని ఇబ్బంది పెట్టకూడదు. అంతేకాకుండా సిద్ధులను కూడా ఆ విధంగానే సేవించాలి. తర్వాత సర్పాలతో చెలిమి ఎందుకు వద్దు అంటాము అంటే, ఆ సర్పాల యొక్క కూరల్లో ఎప్పుడు విషం ఉంటుంది కదా, అది మనము అజాగ్రత్తగా ఉన్నప్పుడు దాని సహజ స్వభావమైనటువంటి కాటు వేసేటువంటి ధర్మము చేత అది గనక కాటు వేసిందనుకోండి, అప్పుడు ప్రాణాలు పోతాయి. కాబట్టి పాషాణాల జోలికి కూడా వెళ్ళటము సాధువులు సర్పాలతో చేసిన సెలింలాగా ఉంటుంది. కాబట్టి ఎంత ఉపయోగకరమైనటువంటి ఔషధాన్ని అమృతాన్ని మనం పాషాణాల ద్వారా తయారు చేసుకునేటువంటి పరిశోధన ఫలితాలు మనకు సిద్ధులు ఇవ్వటం జరిగిందో, అంతే విధంగా అశుద్ధమైనటువంటి సరిగ్గా తయారు కానిటువంటి పాషాణాల యొక్క భస్మాల వల్ల కానీ, మైనాల వల్ల కానీ, సింధూరాల వల్ల కానీ, కట్టుల వల్ల కానీ, వటుకాల వల్ల కానీ, చున్నాల వల్ల కానీ అటువంటి ఇబ్బందులే కలుగుతాయి. కాబట్టి పాషాణాలతో వైద్యం చేసేటువంటి వారు విధిపూర్వకంగా సిద్ధుని దగ్గర శిష్యరకం చేసి చూసి నేర్చుకుని దాని యొక్క ఫలితాన్ని గురుముఖతహాననే చూచుకుని ఏవైతే విరుగుళ్ళు ఉన్నాయో అవన్నీ పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకుని సిద్ధ వైద్యంలో పాషాణ వైద్యం చేయటం అనేటువంటిది మంచిది. ఇప్పుడు సిద్ధులలో చాలామంది అనేక రకాలైన పాషాణాలు చెప్పడం జరిగిందని మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా. ఈ 64 పాషాణాల్లోనూ ఒక్కొక్క పాషాణానికి ఒక్కో రకమైనటువంటి శక్తి, ఒక్కో రకమైన గుణకర్మలు ఉంటూ ఉంటాయి. సాధారణంగా భూమిలో లభ్యమయ్యేటువంటి పాషాణాలు ముఖ్యంగా 5 రకాలుగా ఉంటాయని పంచపాషాణాలు లేదా అంజపాషాణం అనేటువంటి వాటిని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో ప్రముఖంగా చూడవచ్చు. అనేక రకాలైనటువంటి పాషాణాలు ఉన్నప్పటికీ ఈ 5 పాషాణాలు ప్రధానమైనటువంటివి. అందులో ముఖ్యమైనటువంటి పాషాణము గౌరీ పాషాణం. ఈ గౌరీ పాషాణం అనేటువంటిది సాధారణంగా పసుపచ్చగా గౌరీ పార్వతీ లాగా అంటే పసుపు పచ్చని ఛాయలో ఉండి నునుపుగా ఉంటుంది. ఇది సాధారణంగా భూమిలో దొరుకుతుంది, బయట కృత్రిమంగా కూడా తయారు చేస్తారు. సాధారణంగా ఇందులో ఉండేటువంటి యౌగికాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే సల్ఫర్ అండ్ ఆర్సెనిక్ కాంపౌండ్స్. ఈ గౌరీ పాషాణము అనేటువంటి దానికి భూమి అనేటువంటి పంచభూతం అధిపతిగా ఉంటుంది. అందువల్ల కఫ సంబంధమైనటువంటి రోగాల యందును, వాత సంబంధమైనటువంటి రోగాల యందును అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి గౌరీ పాషాణం అనేటువంటిది ఇస్తుంది. రెండో పాషాణమైనటువంటి శంకు పాషాణం, దీనిని ఆధునిక భాషలో
ఆర్సెనిక్ ట్రై ఆక్సైడ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ శంకుపాషాణం అనేటువంటి దాన్ని కృత్రిమంగాను సహజంగాను రెండు వైపులో కూడా మనకి లభ్యమవుతూ ఉంటుంది. ఇందులో మల్లపాషాణం అనేటువంటి దానిని సహజంగా భూమిలో ఉండేటువంటి శంకుపాషాణానికి మల్లపాషాణం అని పేరు. ఇది వైట్ ఆర్సెనిక్ పేరుతో పిలుస్తుంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పాషాణమే. అయితే ఈ పాషాణము తెల్లగా ఉంటుంది. అందువల్ల ఈ పాషాణానికి జలతత్వం అధికంగా ఉంటుంది. కాబట్టి జలపాషాణము అంటే ఫాస్ఫరస్ సంబంధించినటువంటి తెల్ల ఫాస్ఫరస్ అనుకుంటూ ఉంటారు. కానీ శంకుపాషాణాన్ని సాధారణంగా జలతత్వం కలిగినటువంటి పాషాణం కింద పంచపాషాణాల్లో చెబుతారు. దీనివల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా వాత సంబంధమైనటువంటి రోగాల్లోనూ, కఫ సంబంధమైనటువంటి రోగాల్లోనూ, మేహ సంబంధమైనటువంటి రోగాల్లోనూ, కుష్టు రోగాల్లోనూ, ప్రమేహాలలోనూ అత్యధికంగా శంకుపాషాణం వాడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. పంచపాషాణాలన్నీ కూడా జ్వర సంబంధమైన విషయాల్లో అద్భుతంగా పనిచేస్తాయి. ఇక మూడో పాషాణం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి దొడ్డి పాషాణము అనేటువంటిది. ఈ దొడ్డి పాషాణం అనేటువంటిది రాగి రంగులాగా ఎర్రగా ఉంటుంది. సాధారణంగా ఇది రాగి గనుల యందు లభ్యమవుతుంది కాబట్టి దీన్ని దొడ్డి పాషాణం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ దొడ్డి పాషాణము అనేటువంటి దానిలో కాపర్ యొక్క కాంపౌండ్స్, అలాగే సల్ఫర్ యొక్క కాంపౌండ్స్, కొన్ని ఆర్సెనిక్ కాంపౌండ్స్ కూడా ఉండటం వల్ల దొడ్డి పాషాణం అనేటువంటిది అత్యంత తీక్షణమైనటువంటి పాషాణంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ దొడ్డి పాషాణానికి సాధారణంగా వాయుతత్వం అధికంగా ఉంటుంది. ఈ వాయుతత్వం కలిగినటువంటి ఈ దొడ్డి పాషాణం వల్ల అనేక రకాలైనటువంటి వాత వ్యాధులు విశేషంగా శమిస్తాయి. సర్వాంగవాతము కానీ, పక్షవాతం కానీ తగ్గటానికి దొడ్డి పాషాణంతో అనేక ప్రక్రియలు ఉన్నాయి. తగ్గనటువంటి జీర్ణ జ్వరాలలో దొడ్డి పాషాణానికి సంబంధించినటువంటి ప్రక్రియలు అనేక రకమైనటువంటి ఉన్నాయి. తర్వాత నాలుగవ పాషాణమైనటువంటి ఉల్లి పాషాణము. ఇది ఉల్లి పొర రంగులో ఉండేటువంటి పాషాణము. సాధారణంగా పంచభూతాలలో అగ్నితత్వానికి సంబంధించినటువంటి ఈ పాషాణము పిత్త సంబంధమైనటువంటి వ్యాధులు తగ్గించటంలోనూ, రక్త సంబంధమైనటువంటి దోషాలను హరించటంలోనూ అత్యద్భుతమైనటువంటి పాషాణం. ఇక చిట్ట చివరి పాషాణము మహాకాల పాషాణము లేదా కాలపాషాణం. దీనిని విషముష్టి గింజలతో తయారు చేసేటువంటి పాషాణాన్ని మహాపాషాణం అనే పేరుతో పిలుస్తుంటారు. సాధారణంగా దీనికి నలుపు రంగు, కాల అంటే నలుపు కదా, నలుపు రంగు కలిగినటువంటి పాషాణము. అంతేకాకుండా అత్యంత క్రూరమైనటువంటి పాషాణము. ఆకాశతత్వానికి సంబంధించినటువంటి గుణాన్ని అధికంగా ఉండేటువంటి ఈ పాషాణము మొక్కకు సంబంధించినటువంటి పాషాణం అవ్వటం వల్ల అందున విషముష్టి గింజలు ఉపవిషాలలో ఉండేటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ఔషధమే అని చాలా గ్రంథాలలో రాయబడి ఉంది. ఈ ఐదింటిని అంటే గౌరీ పాషాణము, శంకు పాషాణము, ఉల్లి పాషాణము, దొడ్డి పాషాణము, మహాకాల పాషాణము, ఈ ఐదింటిని కలిపి పంచపాషాణాలు అని పిలుస్తూ ఉంటారు. ఈ పంచపాషాణాలు కూడా అద్భుతంగా భస్మం చేయొచ్చు, సింధూరం చేయొచ్చు, కట్టు చేయొచ్చు, మైనం చేయొచ్చు, సింధూరం చేయొచ్చు. అనేక రకాలైనటువంటి వటికాలు కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీనికి తగ్గనటువంటి వ్యాధి అనేటువంటిది ఏమీ ఉండదు. అంటే ఒక్కొక్క స్థితిలోనూ ఒక్కొక్క రకమైనటువంటి పాషాణాన్ని వాడడం వల్ల మనకి పాషాణ వైద్యం యొక్క గొప్పతనం ఏమిటో మనకి తెలుస్తుంది. ఈ పాషాణాలు కాకుండా ఉపపాషాణాలు కూడా మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో ఉన్నాయి. అవి కూడా 5 రకాలైనటువంటి ఉపపాషాణాలు చెప్పారు. అందులో మరీ ముఖ్యంగా చెప్పేటువంటి పాషాణాల గురించి అంటే తాళకము ఒకటి, మనిశిల,
అలాగే మాక్షికములు, మైలతుత్తము అనేటువంటి ఈ 5 వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ 5 వస్తువుల్ని ఉపపాషాణాలని పిలుస్తూ ఉంటారు. అయితే పాషాణాలు శుద్ధం కానటువంటివి తీసుకోవడం వల్ల, అంటే శరీరంలోకి చేరడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సిద్ధులు ఈనాడో చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో పాషాణాలు తీసుకుంటే ఇలా జరుగుతుంది, పాషాణాలు తినకూడదు అని చెప్తున్నారు. కానీ అశుద్ధమైనటువంటి పాషాణం తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో పూర్వపు సిద్ధులు ఎప్పుడో గ్రంథస్థం చేయటం అనేటువంటిది జరిగింది. ఉదాహరణకి ఏ వ్యక్తి అయితే అపరిశుభ్రమైనటువంటి పాషాణాన్ని సేవిస్తాడో వారి యొక్క నోరంతా కూడా పుండైపోతుంది, నోరంతా కూడా తినడానికి సౌఖ్యంగా ఉండదు. రెండో విషయం, కీళ్ళు అన్నీ పట్టు వదిలేస్తాయి, శైథిల్యం కలుగుతుందంటే నరాల సత్తు అది కోల్పోతారు. ఏ వస్తువు యందు కూడా మనకి ఇచ్ఛా కోరిక లేకుండా ఉంటుంది, ఎప్పుడూ కూడా ప్రాతకాలం మన శరీరం ముందు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కళ్ళు గుంట్ల పడిపోతాయి. శబ్దేంద్రియము కానీ శ్రవణేంద్రియము కానీ ఇటువంటి కర్మేంద్రియములు ఏవి కూడా తమ పనిని తాము పూర్తిగా నిర్వర్తించలేవు. అగ్ని చేత కాల్చబడినటువంటి ఏదైనా వృక్షము ఎలా కళావిహీనంగా ఉండి మూడుబారిపోతుందో అదేవిధంగా అశుద్ధమైనటువంటి పాషాణం తీసుకోవడం వల్ల కూడా మనిషి యొక్క చైతన్యము అలాగా కుసించిపోతుంది. కాబట్టి సాధారణంగా అపస్మార స్థితిలోకి వెళ్ళి మరణం కూడా సంభవించేటువంటి స్థితి పాషాణాన్ని సేవించడం వల్ల కలుగుతుంది. కాబట్టి పాషాణాన్ని చాలా జాగ్రత్తగా అనుభవం అయినటువంటి వారు మాత్రమే ప్రయోగాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఈ పాషాణం వల్ల కలిగినటువంటి వికారాలకి అనేక విరుగుళ్ళు మనకి సిద్ధ వైద్య శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఉదాహరణకి నీలివేరు చూర్ణము తేనెతో కలిపి తీసుకోవడము, కరక్కాయ, వెలగ లేక నేరేడు, చిర్రుకూర, తర్వాత వేప ఇలాంటి అనేక రకాలైనటువంటి మూలిక యొక్క రసాన్ని తీసుకోవడం చేత, లేదా నిమ్మరసం చేత కానీ, లేదా అనేక రకాలైనటువంటి పంచదార నీళ్ళు, మధు సంబంధమైనటువంటి రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ, అంతేకాకుండా త్రిఫలాక్వాదాన్ని తీసుకోవడం వల్ల కానీ పాషాణం వల్ల కలిగినటువంటి వికృతులు తగ్గటానికి మనకి విరుగుడులుగా మనకి సిద్ధ వైద్యంలో అనేక రకాలైనటువంటి శీర్షికల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. సాధారణంగా పాషాణాన్ని ఏ విధంగా శుద్ధి చేస్తారో ఒక చిన్న ఉదాహరణ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అనుభవం లేని వాళ్ళు మాత్రం ఇటువంటి ప్రయోగాలు చేయకండి దయచేసి. షష్ఠి ధాన్యాలలో వరి ధాన్యములు అనేటువంటిది స్వర్ణ సంబంధమైనటువంటి ధాన్యం యొక్క బియ్యాన్ని ఒక సేరుడు తీసుకుని 2 సేరులు నీళ్ళు వేసి ఏ పాషాణాన్నైతే శుద్ధి చేయాలనుకుంటున్నామో ఆ పాషాణాన్ని కాటన్ గుడ్డలో బాగా కట్టి, ఆ పాషాణం ఏవయ్యే ఉండకూడదు అంటే సవ్వెరం కానీ మైలుతుత్వం కానీ లేదా అంజనము కానీ అవ్వకూడదు. అంటే తుత్త పాషాణం అనేటువంటిది నీటిలో కరిగిపోతుంది, సవ్వెర పాషాణం కూడా నీటిలో కరిగిపోతుంది, కర్పూర పాషాణం కూడా నీటిలో కరిగిపోతుంది. కాబట్టి ఆ 3 పాషాణాలు తప్ప ఇందాక నేను చెప్పినటువంటి గౌరీ కానీ, శంకు కానీ, దొడ్డి కానీ, ఉల్లి కానీ, మహాకాల పాషాణం కానీ ఈ పాషాణాలని మెత్తటి కాటన్ గుడ్డలో చుట్టబెట్టి దాదాపు 10 గ్రాములు మించి ఎటువంటి పరిస్థితుల్లోనూ శుద్ధికి ఒక్కసారిగా చేయకూడదు. అంటే ఎక్కువ పాషాణాన్ని శుద్ధి చేయకూడదు. పాషాణం యొక్క గాలి తగిలినా సరే ఇందాక చెప్పినటువంటి వికారాలన్నీ కలుగుతాయి. కాబట్టి పాషాణాన్ని వండేటప్పుడు కానీ శుద్ధి చేసేటప్పుడు కానీ ఎవరూ లేని ప్రాంతంలో, గాలి వెలుతురు సవ్యంగా ఉండేటువంటి ప్రాంతంలో, ఎటువంటి అపరిశుభ్రమైనటువంటి స్థితులు కానీ గాలి కానీ లేనటువంటి ప్రాంతంలో పాషాణాలను శుద్ధి చేసుకోవడం అనేటువంటిది చేయాలి. ఇంటిలోనూ సాంసారిక
గృహాల యందును పాషాణాలు శుద్ధి చేయటం వల్ల సంసారం అనేటువంటి దాంట్లో విపరీతమైనటువంటి కష్ట నష్టాలు వస్తాయనేటువంటిది సిద్ధులు వారి సిద్ధ గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఇప్పుడు పాషాణ శుద్ధి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఒక సేరు వరి బియ్యం తీసుకుని 2 సేర్లు నీళ్ళు వేసి ఒక మట్టి మూకుడులో అవి వేసి కింద మంట పెడుతూ పాషాణాన్ని, 1 తులం పాషాణాన్ని ఆ కుండలో వేసి ఆ బియ్యం ఉడికేదాకా కూడా అందులో ఉడకబెడుతూ ఉండాలి. ఇలా ఉడకబెట్టినప్పుడు మొత్తము ఆ అన్నం తయారయ్యే టైంకి పాషాణం యొక్క విషతుల్యమైనటువంటి స్థితి, కర్మ, గుణాలు అనేటువంటివి తగ్గుతాయి. తత్ఫలితంగా శుద్ధమైనటువంటి పాషాణం మనకి లభ్యమవుతుంది. ఇది ఒక ప్రక్రియ. శుద్ధమైనటువంటి తేనె ఒక్కొక్క చుక్క చొప్పున చురక ఇస్తూ ఉన్నట్లయితే ఎటువంటి పాషాణమైనా సరే శుద్ధి అవుతుంది. అంతేకాకుండా గోమూత్రము చేత కూడా పాషాణాలు శుద్ధి అవుతాయి. అంతేకాకుండా గోమూత్రాన్ని సేవన చేయటం వల్ల పాషాణ విషాలు అనేటువంటివి విరుగుడు అవుతూ ఉంటాయి. త్రిఫల క్వాదాన్ని పాషాణానికి చురక ఇచ్చినట్లయితే అన్ని రకాల పాషాణాలు కూడా పాషాణం యొక్క గుణ తీక్ష్ణత్వం అనేటువంటి తగ్గుతుంది. అలాగ శుద్ధి చేయబడినటువంటి పాషాణాన్ని అనేక రకాలైనటువంటి ప్రయోగాలలో వాడుకోవడం వల్ల ఒక్క సూది మొనంత మందు ఇచ్చినప్పుడే అటువంటి ఫలితం అనేటువంటిది కలుగుతుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది. మరీ ముఖ్యంగా సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి ఈ పాషాణానికి సంబంధించినటువంటి ప్రక్రియలు చేయాలనుకునేటువంటి వారు నియమనిష్టలతో దైవారాధన చేస్తూ వారి యొక్క ప్రక్రియను కొనసాగించినట్లయితే మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. శుద్ధమైనటువంటి పాషాణాన్ని తీసుకోవటం వల్ల అమృతతుల్యమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అంటే ఏ రోగము దీంట్లో తగ్గదు అనుకునేటువంటి వారు పాషాణ వైద్యంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యాధికి అది ఔషధంలా పనిచేస్తుంది. అంటే జవసత్వాలు లేని వారికి ఒక్క సూది మొనంత మందుని నిర్ణయించినటువంటి అనుపానంతో కనుక ఇచ్చినట్లయితే 1-2 మోతాదుల్లోనే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతునిగా చేయగల సత్తా పాషాణ వైద్యానికి ఉంటుంది. అలాగే ధాతు పుష్టి, వీర్యవృద్ధి కోసం ఈ పంచపాషాణాలకు సంబంధించినటువంటి సత్వాలు వాడడం అనేటువంటిది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. మరి పాషాణాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడులో పాషాణాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రక్రియలు తెలుసుకుందాము. ఇప్పుడు పాషాణాలలో ఒక చిట్కాను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరికైనా ఏదైనా పరిస్థితుల్లో తేలు కుట్టిందనుకోండి, తేలు కుట్టినప్పుడు పాషాణ వైద్యం ఎలా చేయాలి అంటే, శంకు పాషాణాన్ని నీళ్ళతో అరగదీసి ఎక్కడైతే తేలు కుట్టిందో ఆ ప్రాంతంలో కనుక ఆ శంకు పాషాణాన్ని అంటే శుద్ధి చేయక్కర్లేదు, కొద్దిగా తేనె వేసి ఒకసారి వెచ్చజేసి దాన్ని వాడుకోవచ్చు. దాన్ని కనుక అప్లై చేసినట్లయితే కొన్ని క్షణాలలోనే తేలు విషం అనేటువంటిది విరుగుడైపోతుంది. అంటే కేవలము పావు గంట లోపులోనే తేలి విషాన్ని విరిచేటువంటి శక్తి శంకుపాషాణానికి ఉంది. అంటే ఇంజక్షన్ కన్నా వేగంగా పనిచేసేటువంటి తీక్షణ గుణాలు అనేటువంటివి పాషాణాల్లో ఉన్నాయి. కాబట్టి పాషాణ వైద్యం చాలా ప్రమాదకరమైనటువంటిది. అనుభవం అయినటువంటి సిద్ధ వైద్యుల దగ్గర మాత్రమే ఔషధాన్ని సేవించటం అనేటువంటిది సర్వత్రా ఉత్తమం. ఏదైనా పాషాణాల వల్ల వికారాలు కలిగినప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి కొన్ని ప్రక్రియలు, అలాగే కొన్ని ఎపిసోడ్లో కొన్ని ప్రక్రియలు కూడా నేను చెప్పడం జరిగింది. వాటిని ఒకసారి పరికించి ఏది మీకు అనువుగా ఉంటే దానిని ఆయా సందర్భానుసారంగా వాడుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. మరి పాషాణ వైద్యానికి సంబంధించినటువంటి ప్రక్రియలలో ఒక చిట్కాను తెలుసుకున్నాము. పాషాణ వైద్యానికి సంబంధించినటువంటి పంచపాషాణాల గురించి తెలుసుకున్నాము. మరొక ఎపిసోడులో మరొక పాషాణం గురించి, పాషాణాల యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం, పర్టికులర్గా సిద్ధ వైద్యం శీర్షిక.
మీ రామ్జీ. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. శుద్ధమైనటువంటి తిప్పసత్తు యొక్క చూర్ణము 10 గ్రాములు, పటిక బెల్లం 10 గ్రాములు, తెల్ల జీలకర్ర వేయించినటువంటిది 10 గ్రాములు, అంటే 3 వస్తువులు సమభాగాలుగా తీసుకుని దానిని రోజు ఒక చిటికెడు మోతాదులో ఉదయం లేచిన వెంటనే ఎవరైతే తీసుకుంటారో వారికి పైత్య సంబంధమైనటువంటి వికారాలు, చల్ది వాంతి వికారాలు లాంటివి, ఎక్కులు లాంటివి, అంతేకాకుండా దాహము లాంటి రోగాలు రాకుండా ఉంటాయి.